ఫ్రెండ్స్, ఒక కాంబినేషన్ ప్లాన్ ఒక ఫ్యామిలీకి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జీవన్ ఉత్సవ్, జీవన్ లక్ష్య, నెక్స్ట్ అమృత్ బాల్. అంటే ఒక ఉత్సవ్ ప్లాను, నెక్స్ట్ జీవన్ లక్ష్య ప్లాను, నెక్స్ట్ అమృత్ బాల్. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 30 years, అతని భార్య 26 సంవత్సరాలు, పిల్లవాడు లేదా పాప 2 years. వీళ్ళకి చెరో 5 లక్షలు మనము ఈ ప్లాన్స్లో ఇస్తున్నాము. జీవన్ లక్ష్య సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తున్నాము, అదేవిధంగా ఉత్సవ్ భార్యకి ఇస్తున్నాము, అమృత్ బాలు 5 లక్షలు పిల్లవాడికి ఇస్తున్నాము. ఇక్కడ జీవన్ లక్ష్య టర్మ్ వచ్చి 25 years, కట్టేది 22 years మాత్రమే. ఇక్కడ ఉత్సవ్ పాలసీ 16 years కడతారు, అదేవిధంగా అమృత్ బాలు 7 years కడతారు. ఇక్కడ మన జీవన్ లక్ష్యలో అదనంగా టర్మ్ రైడర్ 5 లక్షలు, నెక్స్ట్ ఏబీ వచ్చి 3 రెట్లండి 15 లక్షలు మనం ఇస్తున్నాము. అదేవిధంగా పిల్లవాడికి పీడబ్ల్యూబీ కూడా ఇస్తున్నాం. ఇక్కడ చూశారు కదా, ప్రీమియం లక్షకి 24,506 రూపాయలు దరిదాపు. నెక్స్ట్ ఉత్సవ్కి 5 లక్షలకి 31,350. అదేవిధంగా 1,16,210 రూపాయలు అబ్బాయి యొక్క అమృత్ బాలు. టోటల్ ప్రీమియం వాళ్ళు కట్టేది 15,90,000. అదేవిధంగా వాళ్ళకి వచ్చే రిటర్న్స్ వచ్చి 24,40,000. ఇది గ్యారంటీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 50,000 భార్యకి 10% ఆఫ్ 5 lakhs కంటిన్యూ అవుతుందండి 100 years దాకా. ఇది ఇంకో అంశము. ఇది మనకి రిటర్న్స్ అండి. రిటర్న్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ జీవన్ లక్ష్య ప్లాన్లో అతను గనక ఏదైనా జరిగితే అదనంగా మనం ఏం చేస్తామండి, ఒక 5 లక్షలు టర్మ్ రైడర్ ఇస్తాము, నెక్స్ట్ 50,000 25 years దాకా ఇస్తామండి. అండ్ యాక్సిడెంట్లో ఏదైనా జరిగినా కూడా 15 లక్షలు అదనంగా మనం ఇస్తామండి. ఇది మిస్హాప్ గురించి అండి. ఇప్పుడు ఇక్కడ అతను గనక ఏదైనా జరిగితే పిల్లవాడి ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పీడబ్ల్యూబీ పెట్టాము. నెక్స్ట్ ఈ 50,000 మనం 10% 5 లక్షలు ఇచ్చి మన 10% 50,000 భార్యకి ఇస్తామండి. భార్య ప్రీమియమ్స్ కూడా 16 years కట్టడానికి వెసులుబాటుగా ఉంటుందండి. టోటల్గా ఆయనకి 5 లక్షలు మనకు ఇస్తూ మళ్ళీ అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా 13 లక్షలు ఇస్తామండి. అదేవిధంగా భార్యకి టర్మ్ అయిన తర్వాత 50,000 100 years దాకా కంటిన్యూ అవుతుందండి. పిల్లవాడికి 11,40,000 కూడా ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఇది ఒక కాంబినేషన్ ప్లాన్ అండి, అద్భుతంగా ఉంటుంది. మనకి ఉండాల్సిన ప్లాన్ కూడా వీళ్ళకి చక్కటిగా అండి. ఇప్పుడు ఒకవేళ మనం క్యాన్వాసింగ్లో వాళ్ళు నేను ఇంత కట్టలేను అంటే మనము అతని మీద ఒక పాలసీ ఇవ్వచ్చు, లేదు భార్య మీద ఒక పాలసీ ఇవ్వచ్చు, లేదా బిడ్డ